నమస్తే SF7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా కొనసాగిన వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుక శుక్రవారం రాయచోటిపట్నంలో శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి శ్రీ బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు శిక్షణలో పాల్గొన్న వ్యాయామ ఉపాధ్యాయులకు చెక్కులు మరియు మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారుల అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడుతుందని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలన్నారు. రాయచోటి ప్రాంతానికి క్రీడల పట్ల ఉన్న గుర్తింపును మరింతగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ వి బాలాజీ, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో కూడా ఈ స్పోర్ట్స్ ను ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలా. కేవలం చదువుకుంటే చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఫిట్నెస్ లేకుంటే లైఫ్ లో 70 ఏళ్ళు ఉండవలసిన 50 ఏళ్ళకు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఎత్తేటప్పుడు ఇప్పుడు స్పోర్ట్స్ ను క్యారికులం గా తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అయితే తప్పకుండా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలే కాదు, వాళ్ళ మెంటల్ పీస్ ఉంటుంది,